టాపిక్ ఏంటనేది ముందంతా ఎక్కువ వివరించి చెప్పలేదండి. అయినా సరే మా ఆధ్యాత్మికంగా ఏం చెప్తామంటే ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే మన బుద్ధిలైనంటండి భగవంతుడితో క్లియర్గా ఉంటే ఆ సందర్భాన్ని బట్టి ఏం మాట్లాడాలి ఏంటి అనేది వచ్చేస్తుందండి. అలా చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. ఏం వివరించకపోయినా చక్కగా ఒక విశేషత చాలంటండి. ఒక్క గుణం ఉంటే ఎన్నో వేల గుణాలు తీసుకొచ్చేస్తుంది. అలా భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందండి తప్పనిసరిగా అన్నయ్యకి మా అందరి ఆశీర్వాదాలు. అలాగే మౌంట్ ఆబు గురించి కూడా అన్నయ్యకి ఈరోజు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగిందండి. గ్లోబల్ సమిట్ అని అక్టోబర్ లాస్ట్ వీక్లో ఉందండి. దానికి తప్పనిసరిగా మీరందరూ కూడా రావాలి అన్నయ్యతో పాటు. పేర్లు ఇచ్చేస్తే ఇప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేసేస్తామండి. టికెట్స్ ఒక 4 రోజుల ముందే తీసుకోవచ్చు. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది శ్రీనన్నయ్య మన దేవాలయానికి అన్నీ చెప్తారండి. కానీ ప్రతి ఒక్కరు అన్నయ్యతో పాటు అందరూ రావాలి. అన్ని చోట్ల ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాము, ఎంపీలు కూడా వస్తానంటున్నారండి. అందరూ వెళ్ళాలి. నమస్కారం. ఈరోజు ఏదైతే భారతదేశంలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞలు మహాఉద్యమం 10 కోట్ల మందికి చేయించాలనే ఒక సంకల్పాన్ని తీసుకుని దానికి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తన వంతు సహకారం అందిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ అనపర్తిలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఒక ఆహ్వానించదగ్గ కార్యక్రమం. ఎందువల్ల అంటే ఈరోజు మారక ద్రవ్యాల బారిన పడి యువత నిర్వీర్యం వెళ్ళిపోతున్న నేపథ్యంలో అదేవిధంగా మత్తు పదార్థాలు కానీ లేదా పొగ తాగడం కానీ ఇటువంటి వ్యసనాల వలన ఆరోగ్యం చెడిపోతున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమానికి బ్రహ్మకుమారీస్ వీరు శ్రీకారం చుట్టడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యంగా మన భారతీయ సనాతన సంస్కృతిలో ఈ వేద భూమిలో మన పూర్వీకులు అనేక విధాలైన ఆరోగ్యకరమైన జీవన శైలిని మనకు రూపొందించి మనకు ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మనం విదేశీ జీవన శైలిని ఆకర్షింపబడి మన భారతీయ సనాతన సంస్కృతిని వదిలిపెట్టి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ సనాతన సంస్కృతిని పునరుద్ధరించడం కోసం అనేక కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మకుమారీస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ యువత ఏదైతే జెన్జీ పేరిట ఇవాళ 19 నుంచి 24 వరకు వయసు కలిగిన వారు
కార్యక్రమాలు ఈ చెడు వ్యసనాలకు బానిసలై వారి జీవన శైలిని చెడగొట్టుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. మరి గతంలో మనకి భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రధాన ఆధారంగా ఉండేది. అటువంటి నేపథ్యంలో మనకు పెద్దలుండి ఆ పెద్దలు ఏ విధంగా యువత చెడుదారిని పట్టకుండా వారిని నిరోధించే కార్యక్రమాలు కానీ వారిని సన్మార్గంలో ప్రవేశపెట్టే కార్యక్రమాలు కానీ ఆనాడు ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉండేది. ఇవాళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలకి దూరంగా ఉండి మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్లకు తయారైన నేపథ్యంలో అనేక విధాలుగా పిల్లలకు చెడు ప్రవర్తనకి బానిసలు అవుతూ ఉన్నారు. అటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. మనకు భారతీయ సనాతన సంస్కృతిలో రూపొందించిన యోగా కానీ ఇతర కార్యక్రమాలు కానీ మనకు అత్యద్భుతమైన జీవన విధానాన్ని అందించే విధంగా మనం మన మేధో సంపత్తిని పెంపొందింపజేసే విధంగా మనకు ఒక స్థితప్రజ్ఞత సాధించే విధంగా ఆనాడు మనకి ఋషులు ఈ కార్యక్రమాలను రూపొందించి మన భారతావనికి అందించారు. ఆ సంస్కృతిని సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాల్సిన నేపథ్యం ఎంతైనా ఉంది. అటువంటి నేపథ్యంలో ఈరోజు దాదాపుగా భారతదేశంలో 10 కోట్ల మందితో ఈ కార్యక్రమాన్ని చేపించాలి అనే ఒక సత్సంకల్పాన్ని తీసుకున్న మరి ఈ సంస్థని హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి బ్రహ్మకుమారి సంస్థకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వారి సతీమణి భువనేశ్వర్ గారు కానీ వారు నమ్మి దాదాపుగా ప్రతి సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి మౌంట్ ఆబు వెళ్ళొచ్చి కూడా ఆ బాటలో నడిచే కుటుంబం వారి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశంలో ఒక నవశకాన్ని ప్రారంభించడం కోసం పూర్వ సంస్కృతిని పునరుద్ధరించడం కోసం కృషి చేస్తున్న నేపథ్యంలో మనందరం ప్రతినబోనాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా కాలేజీల్లో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ ఏదైతే యుక్త వయసుకు వచ్చిన యువతీ యువకుల చేత ప్రతిజ్ఞ చేయించడమే కాకుండా వారికి సన్మార్గంలో పయనింపజేసే విధంగా చర్యలు తీసుకోవడంలో మనందరం కార్యోన్ముఖులం కావాలని ఈ సందర్భంగా అభిలషిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా బ్రహ్మకుమారి అనుపతి సంస్థ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అందరూ కుడి చేతిని పైకెత్తి జాతీయ వ్యసన విముక్తి ప్రతిజ్ఞ. జాతీయ వ్యసన విముక్తి ప్రతిజ్ఞ. నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను అన్ని రకాల మత్తు పదార్థాలు మరియు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉంటాను. ఆరోగ్యకరమైన విలువలతో కూడిన మరియు సానుకూల జీవనశైలిని అనుసరిస్తాను. నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు సమాజాన్ని వ్యసనరహిత జీవనశైలిని అవలంబించేలా ప్రేరేపిస్తాను. నా సమయం శక్తి ప్రతిభ మరియు వనరులను సద్వినియోగం చేసుకుంటాను. వ్యసనరహిత ఆరోగ్యవంతమైన మరియు వికసిత భారత నిర్మాణానికి నా వంతు సానుకూల సహకారం అందిస్తాను. జై హింద్.